అందరికీ నమస్కారం. ఘోర విషాదం. 58 మంది పరిస్థితి విషమం. ఆసుపత్రిలో 27 మంది చిన్నారులు విషమ పరిస్థితిలో ఉన్నారు. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒడిశా రాష్ట్రం జాజ్పూర్ జిల్లాలోని కలుషిత ఆహారం తిని సుమారు 58 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వీరిలో 27 మంది చిన్నారులు ఉండటం గమనార్హం. దశరథ్పూర్ బ్లాక్ పరిధిలోనైతే పత్తాపూర్ గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన అయితే జరిగింది. స్థానికంగా ఒక వ్యాపారి వద్ద కటక్ దహివడ అంటే పెరుగువడ తిన్న కొద్దిసేపటికే గ్రామస్తులు వాంతులు, జ్వరం, కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. పరిస్థితి విషమించడంతో వారందరినీ కూడా దశరథ్పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వరకు తీసుకువెళ్లారు. అయితే జాజ్పూర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి అయితే అక్కడ తరలించిన తర్వాత ఈ ఘటన పైన సమాచారం అందుకున్న రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్ జిల్లా ఆసుపత్రిని అయితే సందర్శించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అయితే సమీక్షించారు. ప్రాథమిక విచారణలోని దహివడ తినడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లుగా గుర్తించారు. ఆహారం మరియు నీటి నమూనాలను అయితే సేకరించి పరీక్షల కోసం పంపినట్లుగా మంత్రి మీడియాకు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. జాజ్పూర్ జిల్లా కలెక్టర్ అంబర్ కుమార్ కర్ కూడా రోగులను పరామర్శించారు. చికిత్స పొందిన వారిలోని 21 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపైన సమగ్ర విచారణ జరిపిస్తున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే 3 స్వతంత్ర కమిటీలను ఏర్పాటు చేసి ఆహార భద్రతలోని వైఫల్యాల గురించి ఎక్కడ జరిగాయి అనేది ఈ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ప్రస్తుతం బాధితులందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.